ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి ఒక తమిళ సినిమా మొత్తం సౌత్ ఇండియా బాక్స్ ఆఫీస్ మార్కెట్‌నే మార్చేసింది. అప్పటి వరకు కూడా ఒక గ్లామరస్ ఇండస్ట్రీలో కొంచెం గ్లామరస్ హీరోయిన్ ఉండాలి, లేకపోతే ఐటెమ్ సాంగ్స్ ఉండాలి, లేకపోతే మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అని అనుకుంటున్నటువంటి తరుణంలో రాధిక ఫుల్ ఆన్ ఫుల్ డీగ్లామరస్ రోల్ చేసి 'తాయ్ కెళవి' సినిమాతో ఒక రికార్డ్ సృష్టించారు. ఫిబ్రవరి 20న థియేటర్స్‌లో రిలీజ్ అయింది ఈ 'తాయ్ కెళవి' అనే సినిమా. ఆ టైంలో యంగ్ హీరో సినిమాలు కూడా కంపీట్ అవుతున్నప్పటికీ ఇది దాదాపు కోట్లలో కలెక్ట్ చేసి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన దానికి ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎక్కువ కలెక్ట్ చేసి ఒక రికార్డ్‌ని అయితే సృష్టించింది. సో అప్పటి నుంచి కూడా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సో ఈ సందర్భంగా ఈ సినిమా ఎలా ఉంది అంది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ పరంగా వస్తే దీంట్లో రాధిక పేరు పవనుతాయ్. ఆమె ఒక ఓల్డ్ ఉమెన్, అంటే వృద్ధాప్యంలో ఉంది. బామ్మ అని మనం ఇంట్లో పిలుస్తాం కదా, ఆ క్యారెక్టర్కి ఒక ప్రతీకగా ఆమెను తీసుకున్నారు. సో ఆ కాలం నాటి మహిళలు, ముఖ్యంగా వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఫినాన్షియల్ ఫ్రీడమ్‌తో ఉంటారు. ఈవెన్ మనం చూస్తే మన జనరేషన్స్‌లో మన అమ్మల కన్నా కూడా మన నాయనమ్మలు, అమ్మమ్మలు కొంచెం డబ్బుల విషయంలో చాలా పొదుపుగా ఉండడము, ఇంకా చెప్పాలంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్‌గా చాలా గట్టిగా కనపడతారు. సో ఈ సినిమా మొత్తం కోర్ థీమ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ని రిఫ్లెక్ట్ చేయడం. కానీ దీనికి కొంత కామెడీ యాడ్ చేయడము, కొంత డార్క్ కామెడీ సెన్స్‌లో వెళ్ళిపోవడము, రాధికని కొంచెం గ్లోరిఫై చేసే క్రమంలో ఆ కంటెంట్ గాని, ఆ ఎసెన్స్ గాని కొంచెం డైల్యూట్ అయినప్పటికీ కూడా సినిమా ఓవరాల్‌గా బావుందనే చెప్పాలి. సో ఈమె ఊర్లో అప్పులన్నీ వడ్డీకి ఇస్తూ ఉంటుంది. చాలా గడుసుగా ఉంటూ ఉంటుంది. ఈమె పెట్టే కష్టాల వల్ల ఊర్లో వాళ్ళందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు. ఈమెకి 3 కొడుకులు, ఒక కూతురు. ఈమెతో గొడవలై కొడుకులు వెళ్ళిపోతారు. కూతురు కట్నం గొడవల వల్ల కొడుకుతో సహా ఈమె దగ్గరే ఉంటుంది. సో సడెన్‌గా ఈమెకి పక్షవాతం రావడం. పక్షవాతం వచ్చిన తర్వాత ఆమెను చూడడానికి కాకుండా ఆమె దగ్గర ఒక 160 తులాల బంగారం ఉందని దాన్ని ఎలా అయినా సరే మనం దక్కించుకోవాలని ఆ 3 కొడుకులు ఆమె దగ్గరికి రావడం. సో ఈ మొత్తం స్టోరీ ఫ్లోలో ఫస్ట్ హాఫ్ వరకు ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సో చాలా ఆమె డైలాగ్స్ డెలివరీ గాని ఒక మాస్ హీరోని రిఫ్లెక్ట్ చేసేంతగా రాధిక పెర్ఫార్మెన్స్ చేసింది. సో దాంతో ఫస్ట్ హాఫ్ చాలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం రాధిక బెడ్ రిడెన్ అవ్వడం వల్ల మొత్తం హావభావాలతో, కళ్ళతో ఎంత యాక్ట్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. దానికి తోడు ఆ 3 కొడుకులు ఎక్కువ హ్యూమర్ చూపించడం వల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం, ఒకళ్ళకి కమల్ హాసన్ ఇష్టము, ఒకళ్ళకి ఇట్లా చాలా చూపించడం వల్ల ఈ కామెడీ చాలా ఎక్కువైన ఫీలింగ్, అంటే అతిగా అనిపిస్తుంది. మనం చాలామంది తమిళ సినిమాల్లో అతి అనే పదం కొంచెం తెలుగు ప్రేక్షకులు కొడుతూ ఉంటుంది. ఆ అతి అరవ స్మెల్ అయితే ఈ సినిమాలో ఆ కామెడీ వల్ల కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల సినిమా కొంచెం సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం డల్ అయిన ఫీలింగ్ కలిగింది. సో ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకి ప్లస్‌లు వచ్చేసరికి ఓవరాల్‌గా రాధిక యాక్టింగ్, అలాగే సినిమాలో ఇచ్చినటువంటి సోషల్ మెసేజ్, మహిళలు ఏ తరం వాళ్ళైనా, అంటే ఇక్కడ 3 తరాలను చూపిస్తారు. బామ్మ, కూతురు, మనవరాలు. ఈ 3 తరాల వల్ల భర్త మీదో, ఆస్తుల మీదో ఆధారపడకుండా ఉమెన్ ముఖ్యంగా ఆర్థిక విషయంలో తన స్వేచ్ఛ తను కలిగి ఉండాలి అని చెప్పేటువంటి కోర్ సోషల్ మెసేజ్ ఈ సినిమాకి హైలైట్. అలాగే రాధిక యాక్షను, అలాగే సినిమా చివర్లో వచ్చేటువంటి స్పీచ్. ఆ స్పీచ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి ఆ స్పీచ్ వైరల్ అవ్వచ్చు గాక, కానీ సినిమా మొత్తంలో కేవలం ఫస్ట్ హాఫ్‌లో కొంత రాధిక యాక్టింగ్ కోసము, దీనికోసం చూస్తారంటే సందేహమే గానీ ఓటీటీలో వచ్చింది కాబట్టి చూడొచ్చు. నెగెటివ్ ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే దీన్ని మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్‌ని చాలా న్యాచురల్‌గా రిప్రజెంట్ చేశారు. అలాగే ఎమోషనల్ మ్యూజిక్ కూడా దీనికి ప్లస్ అయింది. కాకపోతే మైనస్‌లు వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి స్టోరీ కొంచెం డైల్యూట్ అయిపోవడం, సాగతీస్తూ ఉన్నట్టున్న ఫీలింగ్ రావడము. ఇంకొంచెం ట్రిమ్మింగ్ చేసి సెకండ్ హాఫ్‌ని గనక కొంచెం కట్ షార్ట్ చేసుంటే సినిమా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. ఏదేమైనప్పటికీ ఫ్యామిలీతో చక్కగా హాయిగా చూడొచ్చు ఈ సినిమాని. ఈ సినిమా అయితే ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటికే మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి.